అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ కర్రీ చూపించబోతున్నా. పిల్లలకి కాదు, నాకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఈ ఎగ్ కర్రీ. అన్నం, చపాతీ, పూరి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది, యమ్మీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బండ పువ్వు, బగారాకు ఉంటాయి కదా, అవి వేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేయాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర వేయాలి. అండ్ ఎగ్ కర్రీ అంటేనే ఆనియన్స్ ఉంటాయి కదా, సో ఆనియన్స్ వేయాలి ఇందులో. ఈ ఎగ్ కర్రీ గ్రేవీగా చిక్కగా ఉండాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కట్ చేసిన ఒక టమాటో వేయాలి ఇందులో. వేసి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, లేదంటే సాల్టీగా అయిపోతుంది. సాల్ట్ కొంచెం తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువ మాత్రం వేయకూడదు. ఇప్పుడు ఇందులో లవంగాలు, యాలకుల పౌడర్ వేయాలి. మళ్ళీ ఒకసారి కలపాలి మొత్తం. అండ్ పసుపు వేయాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు కారం వేయాలి. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కారం. ఇది ఇప్పుడు మొత్తం బాగా కలపాలి. ఇది మగ్గేలోపు మనం ఉడికించిన ఎగ్స్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కాట్లు పెట్టి పెట్టుకోవాలి సైడ్కి. తర్వాత ఆనియన్ మగ్గాక ఎగ్స్ అందులో వేయాలి. మీకు కావాలనుకుంటే ఇదే ప్లేస్లో ఆయిల్లో ఫ్రై చేసుకొనైనా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు అలా తినరు. ఆయిల్లో ఫ్రై చేస్తే ఇలా సాఫ్ట్గా ఉంటేనే తింటారు. ఆయిల్లో పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి ఎగ్స్ అందులో వేసుకొని ఫ్రై చేస్తే ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఏం చేద్దాం, మా పిల్లలు అలా తినరు కదా, సో ఇలానే చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇలా మగ్గిన ఆనియన్ ఉంటుంది కదా, అందులో వేయాలి ఈ ఎగ్స్కి మసాలా మొత్తం పట్టే వరకు కలపాలి. మన గ్రేవీకి సరిపడా వాటర్ వేయాలి. నాకు కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఈ మసాలా లేకుంటే కర్రీ టేస్ట్ అనేది రాదు. సో గరం మసాలా కొంచెం వేయాలి అంతే. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు. ప్రజెంట్ మా దగ్గర లేదు. సో ఇప్పటికి ఇదే. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.